ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నందిగం సురేష్ ను పరామర్శించారు. అనంతరం మరి కాసేపట్లో కొన్ని క్షణాల ముందు మీడియా ముందు ఆయన మాట్లాడబోతున్నారు. అయితే ఎక్కడ ఎవరికి టీడీపీ నేతల వల్ల ఏ హాని జరిగినా, ఎటువంటి కొట్లాట జరిగినా ప్రజల తరపున నేనున్నాను అంటూ బాధిత కుటుంబాలకి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది అంటూ భరోసా కల్పిస్తున్నారు. ఎన్నో ఘటనలు చూసాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులను బనాయిస్తున్నారు. బాధితుల్నే పోలీస్ కేసుల్లో కంప్లైంట్ చేసి తప్పుడు కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లకి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ పై అక్రమ కేసు బనాయించి జైలుకు పంపించారు అని చెప్పేసి నందిగం సురేష్ భార్య మాట్లాడింది. అదేవిధంగా అనితకు సవాలు కూడా విసిరింది. నేను నా పిల్లల్ని తీసుకొని వస్తా, నువ్వు కూడా నీ పిల్లల్ని తీసుకొని రా, మా వారు తప్పు చేశారు అని నువ్వు నిరూపించు అని చెప్పేసి నందిగం సురేష్ భార్య సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే పార్టీ తరపున ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటాను అని చెప్పేసి మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు